నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు అక్కులప్ప. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదండి. వచ్చినప్పటి నుంచి పరిపాలన తీరు ఎలా ఉందండి? పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. గ్రామాల్లో అయితే మౌలిక సదుపాయాలు అయితేనేమి, సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి ₹1,00,00,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ డైరెక్ట్గా ప్రజెంట్ దాంట్లో నేను కూడా 30 లక్షల వరకు సీసీ రోడ్డు మా కుట్టిమెది గ్రామంలో పనిచేస్తాను. లాస్ట్ టైం నేను కూడా సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినందుకు లోకేష్ సార్ గారు కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు, మా సునీతమ్మ అక్క గారు, శ్రీరామ బాబు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా పాలు పంచుకుందామని చెప్పని ప్రస్తుతము రోడ్లు రవాణా మెరుగుపడాలని, తర్వాత మంచి మంచి కంపెనీలన్నీ తీసుకొని వచ్చి మా అనంతపురం డిస్టిక్ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే మొదలుపెట్టి ఇది చేస్తున్నాడు. ఇక్కడ లాస్ట్ ఇయర్లో వర్షాలు భారీగా అధికంగా వచ్చినా కూడా ఇప్పటికప్పుడు మా గ్రామంలో మన తుఫానికి చాలా రోడ్లన్నీ అధ్వానంగా ఉంటే కూడా వెంటనే 10 రోజుల లోపల మా పరిటాల సునీత మేడం గారు, రవాణా శాఖ మంత్రి వారు అందరూ కూడా బాగా స్పందించి 10 రోజుల్లోనే రోడ్లన్నీ మరమ్మతు చేపించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా యథాస్థితికే తీసుకొని వచ్చేటట్ల రోడ్లన్నీ కూడా. గతంలో మరి రోడ్ల పరిస్థితి బాగాలేదంటారా, ఇప్పుడే బాగుందంటారా? ప్రస్తుతం అయితే మొన్న కూడా సార్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో గుంతలు పడిండే రోడ్లకన్నిటికీ కూడా నిధులు సమకూర్చినందువల్ల ఎక్కడికెక్కడ పనులన్నీ వేగవంతంగా బాగా జరుగుతాయి. మా పక్కన ధర్మవరం నియోజకవర్గం అయితేనేమి మడకసిర అధ్వానంగా ఉండే అవన్నీ కూడా బాగా ఇప్పుడు మరమ్మతులన్నీ బాగా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పనితీరు అయితే రోడ్లకు సంబంధించి అయితే మాత్రము చాలా అద్భుతంగా ఇదైతుంది. కొత్తగా మళ్ళీ కూడా ఇప్పుడు ప్రపోజల్స్ కూడా సీసీ రోడ్లు అయితేనేమి, కనెక్టివిటీ వేరే గ్రామాలకు రింక్ రోడ్లకు అన్నిటికీ కూడా ఎస్టిమేషన్స్ అన్ని పంపించమని చెప్పంటే కూడా మా అధికారులు బాగా. ధాన్యం కొనుగోలు గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు మేము చేసామని, మా హయాంలోనే బాగా జరిగిందని, ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమే మెరుగ్గా చేస్తున్నాం, 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటారు? గత వ్యవసాయ శాఖ మంత్రి ఏ రోజు కూడా ధాన్యం కొనుగోలుపై చర్చ జరిగిన సమస్య లేదు, ధాన్యం కొనుగోలు కూడా చేసిండలేదు. ఈ రోజు కొంటే సంవత్సరానికి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఇవ్వక, మళ్ళా వాళ్ళు సకాలంలో పంట పెట్టుబడి పెట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురి అయినారు. కావాలంటే వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇదైనారు కానీ మేము ఇన్ని కోట్లు అని చెప్పని అన్ని కోట్లని సాక్షి పేపర్లో మాత్రమే అడ్వర్టైజ్లు ఇచ్చినారు. కానీ ఏ రోజు కూడా నిజంగా రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనతో అయితేనే డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, ఈ మొక్కల పెంపకాల్లో అయితేనేమి ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళు ఇది లేదు. ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా మా గ్రామంలో మన తుఫాను దాటికి దాదాపు అంటే ఒక 300-400 ఎకరాలు వరి ధాన్యము ఫెయిల్యూర్ అయిపోతే కూడా ఆ తడిసిన ధాన్యాలను కూడా వెంటనే డబ్బులు కావాలంటే ఆ ఆధారాలు తీసుకోమని కుంటిమెద్ది గ్రామం రామగిరి మండలము మా ఎమ్మెల్యే గారు పరిటాల సునీత మేడం గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని రెవెన్యూ అధికారులని, వ్యవసాయ శాఖ అధికారులని అందరినీ పిలిపించుకొని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు కూడా జమ చేసినారు. కావాలంటే ఎవిడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులకి అకౌంట్లకి డబ్బులు వేసినారు ప్రభుత్వము. ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయలేదు. రైతులకైతే డ్రిప్పులు అయితే ఎంతమందికి కావాల్సింటే అంతమందికి కూడా తీసుకోమని చెప్తున్నారు. ఎన్ఆర్జీఎస్ కింద చెట్ల పెంపకాల కోసము ప్రతి ఒక్కరితోనూ గ్రామ సభలు పెట్టి అర్జీలు తీసుకున్నారు. స్వేచ్ఛగా నీకు ఏమి కావాలన్నా బియ్యం కార్డు అయితేనేమి, పెన్షన్కి అయితేనేమి ఏది కావాలన్నా కూడా ఇండ్లకు అప్లికేషన్లు అయిపోతే దాదాపు కుంటిమెది మా గ్రామంలోనే నాకు తెలిసినట్లు 500 అప్లికేషన్లు తీసుకున్నారు. గ్రామ సభల ద్వారా కానీ రెవెన్యూ సదస్సుల ద్వారా కానీ ప్రతి మండలంలోనే మా ఎమ్మెల్యే గారే చొరవ తీసుకొని రెవెన్యూ సదస్సుల్లోనే కూర్చొని అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనన్నిటికీ కారణము గౌరవ ముఖ్యమంత్రి వల్లే గత ప్రభుత్వంలో అవకతవకలను సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. దీనన్నిటికీ నష్టపోయిన ప్రతి రైతు కూడా మళ్ళా వాళ్ళ యొక్క భూమిని, వాళ్ళ స్థితిగతుల్ని పొందగలుగుతారని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలని మా ఆకాంక్ష. నారా లోకేష్ గారు గతంలో ఒకసారి ఐటీ శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి ఎమ్మెల్సీగా పదవి తీసుకుని దాని తర్వాత ఐటీ శాఖ మంత్రిగా చేశారు. దాని తర్వాత 2019లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2024లో ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నేను మళ్ళీ నా కోటను నిర్మించుకుంటాను, అక్కడ నుంచే గెలిచి వస్తానని చెప్పన్నారు. 91,000 మెజార్టీతో గెలిచారు. దీన్ని ఎలా స్పందిస్తారు సార్? ఆయన సార్ గారు మా నారా లోకేష్ గారు ఇది వరకే చెప్పారు. నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఒకే ఒకసారి గెలిచింది, ఇంతవరకు గెలిచలేదు. నేను గెలిచే స్థానానికి పోటీ చేయను,
ఎక్కడైతే గెలవని స్థానానికి పోటీ చేసి శపథం చేసి ఒక ఛాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని తర్వాత ఈ రాజధాని అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రజలకు కూడా మంచి చేయాలని ఆయనకు ఇష్టమైన నియోజకవర్గంగా ఇది చేసుకొని తర్వాత మంచి చదువు చదివిన లాంగ్ఫోర్డ్ విద్యాలయంలో స్టాన్ఫోర్డ్ విద్యాలయంలో చదివిన మంత్రివర్యులు కూడా విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్క విద్యార్థికి నైపుణ్యమైన విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాల మాదిరి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఇది చేసి ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు అయితేనేమి తర్వాత పూర్తిగా డిజిటల్ దాన్ని చేసేదానికోసం మన పేరెంట్స్ మీటింగ్ అని చెప్పని ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో డబ్బులు ఇస్తున్నాం ఏదో పిల్లలకి అనేది తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంది ఏమి కథ ఎలా పిల్లల్ని పంపించుకోవాలా స్కూల్కి మీ బాధ్యత కూడా ఉందని తల్లిదండ్రులకు కూడా తెలియపరిచే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమము. ఇలాంటివన్నీ ఒక చదువుకున్న వ్యక్తికే ఆ ఆలోచనలన్నీ వస్తాయి. అందుకే ఐటీ రంగంలో అయితేనేమి విద్యా రంగంలో అయితేనేమి నారా లోకేష్ సార్కి ఆ మంత్రి పదవి రావడం కూడా చాలా అదృష్టము. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా పిల్లలకు భవిష్యత్తును ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు. ఐటీ శాఖలో కూడా మంచి మంచి ఉద్యోగాలు తీసుకొని వచ్చి మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథకంలో తీసుకొని పోతాడని మేమందరూ ఖచ్చితంగా నమ్ముతున్నాము.